శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ వారం మొత్తం ద్వాదశ రాశుల వాళ్ళకి వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఇలా జ్యోతిష్యపరమైనటువంటి విశేషాలు తెలియజెప్పడంతో పాటుగా ఆధ్యాత్మిక విషయాలు కూడా తెలియజెప్పాలనే సదుద్దేశంతో మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో అనేక రకాలైనటువంటి స్తోత్రాలకు సంబంధించిన విశ్లేషణలు, దేవీ దేవతల అవతార స్వరూపాల్లో దాగి ఉన్న రహస్యాలు, మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో దాగి ఉన్న సైంటిఫిక్ రహస్యాలు, ఆత్మజ్ఞానం, మోక్షం గురించి తెలియజెప్పే సందేశాలు, వీటన్నిటి గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మాచిరాజు భక్తి సబ్స్క్రైబర్స్ మాచిరాజు ప్రవచనాలు ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి. సమస్యల నివారణకు మాచిరాజు భక్తి ఛానల్ చూడండి, జ్యోతిష విషయాలకు మాచిరాజు భక్తి ఛానల్ చూడండి, దినఫలం, వారఫలం, మాసఫలం, సంవత్సర ఫలం, పరిహారాలు, పరిష్కారాలు, వీటన్నిటి కోసం మాచిరాజు భక్తి ఛానల్ ఎప్పటికప్పుడు చూస్తూ, పండుగల కోసం, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ చూస్తూ, దాంతో పాటుగా పురాణాలలో ఉన్న రహస్యాలు తెలుసుకోవటానికి, స్తోత్రాలలో ఉన్న విశ్లేషణలు తెలుసుకోవటానికి, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవటానికి, రమణ మహర్షి, ఆదిశంకరాచార్యులు ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవటానికి, అవతార స్వరూపాలలో ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవటానికి, పురాణ ప్రవచనాలను పూర్తిగా తెలుసుకొని జీవితాన్ని తరింపజేసుకోవటానికి మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం వారఫలాన్ని పరిశీలించినట్లయితే ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉందంటే, మేషరాశి వాళ్ళకి రవి 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మేషరాశి వాళ్ళకి రవి బలం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు మేషరాశి వాళ్ళందరికీ అనుకూలిస్తాయి. ఎవరైనా మేషరాశి వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే ఈ వారం ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆఫీసులో కూడా సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు, పై అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు, ఆఫీసులో మీరు చక్రం తిప్పగలుగుతారు. రాజకీయాల్లో అద్భుతమైన లాభం ఉంటుంది. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు కూడా 11వ సంచారం చేస్తూ బుధుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. చివరి 2 రోజులు మాత్రమే 12వ సంచారం. కాబట్టి మొదటి 5 రోజుల్లో మేషరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళకి మొదటి 5 రోజుల్లో అర్హతకు తగిన ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో కూడా మంచి లాభాలు పొందడానికి, కొత్త వ్యాపారాల్లో విజయం సాధించడానికి మేషరాశి వ్యాపారస్తులకి మొదటి 5 రోజులు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 3వ స్థానంలో బాగున్నాడు. మేషరాశి వాళ్ళకి ఈ వారం ప్రాపర్టీస్ కొనే యోగం చాలా అద్భుతంగా ఉంది. ప్రాపర్టీ అమ్మినా కూడా మంచి రేటుకి అమ్మగలుగుతారు. రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు ఉంటాయి. సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఖర్చులు మాత్రం మేషరాశి వాళ్ళు అదుపులో ఉంచుకోవాలి. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఈ వారంలో శుక్రుడి బలం తక్కువగా ఉంది. రవి బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, బుధుడు మొదటి 5 రోజులు బాగున్నాడు. శుక్రుడి బలం పెరగాలంటే ప్రతిరోజు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. సకల దేవతా స్వరూపమైన గోవుకు నానబెట్టిన బొబ్బర్లు వీలైనప్పుడు ఆహారంగా తినిపించండి. కేజింబావు బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దానివల్ల శుక్రుడి బలం పెరుగుతుంది. లలితా అమ్మవారి ఆలయ దర్శనం ఈ వారం మేషరాశి వాళ్ళకు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి రవి 10వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. గవర్నమెంట్ పరంగా జాబ్ కోసం ప్రయత్నం చేసుకోవాలంటే గట్టిగా ప్రయత్నం చేసుకుంటే ఈ వారం చాలా వరకు అందులో పురోభివృద్ధి కనిపిస్తుంది. ప్రమోషన్ ప్రయత్నాలు కూడా వృషభ రాశి వాళ్ళకు అనుకూలిస్తే వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. రాజకీయాల్లో పదవీ యోగం కనిపిస్తోంది.
తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. తండ్రి వైపు ఆస్తుల పరంగా కూడా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. బుధుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదట 5 రోజులు 10వ సంచారం, తర్వాత 2 రోజులు 11వ సంచారం చేస్తున్నాడు. వారంలో చివరి 2 రోజులు వృషభ రాశి విద్యార్థులకు బాగుంటుంది. అంటే చివర్లో శుక్ర శనివారాల్లో విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. శుక్ర శనివారాల్లో చదువుకి తగిన ఉద్యోగం, అర్హతకు తగిన ఉద్యోగం వృషభ రాశి వాళ్ళకి లభిస్తుంది. వ్యాపారంలో కూడా మొదటి 5 రోజులు బాగోకపోయినా చివరి 2 రోజులు శుక్ర శనివారాల్లో వ్యాపార పరంగా మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రాపర్టీ కొన్నా అమ్మినా జాగ్రత్తగా ఉండాలి. మాటలు అదుపులో పెట్టుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. అలాగే సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. శుక్రుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం ఉంది కాబట్టి బ్రహ్మాండమైనటువంటి విలాసాల్లో ఉంటారు. విలాసభరితమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా వృషభ రాశి వాళ్ళకు ఉంది. కళారంగంలో టాప్ పొజిషన్కి ఎదగగలుగుతారు. సంగీత నాట్య రంగాల్లో, సినిమా టీవీ రంగాల్లో అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ వారం రవి బలం ఉంది, చివరి 2 రోజుల్లో బుధుడి బలం ఉంది, శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. కేవలం కుజుడి బలం మాత్రమే లేదు. అందువల్ల వృషభ రాశి వాళ్ళు ఈ వారం నరసింహస్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు, ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకుంటే చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ వారంలో ఎప్పుడైనా రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ వింటే ఈ వారం విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9వ స్థానంలో ఉన్నాడు. వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అంటే బుధుడి బలం లేదు. మిథున రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకున్నా ఉద్యోగం రావటం మిథున రాశి వాళ్ళకి ఆలస్యం అవుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా ఈ వారం ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు జన్మంలో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. ముక్కు మీద కోపం వల్ల సమస్యలు వస్తాయి. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే జన్మ కుజుడి వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ చూసుకోవాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసే వాళ్ళకి వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి ఈ వారం మిథున రాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. 4 గ్రహాలు కూడా యోగించట్లేదు. కాబట్టి ఈ 4 గ్రహాలు ప్రీతిపాత్రమయ్యే విధంగా నానబెట్టినటువంటి గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. అలాగే గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు 1.25 kg చొప్పున బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు ఈ గ్రహాల బలం పెరుగుతుంది. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఒకేసారి ప్రసన్నం అవ్వాలంటే నరసింహస్వామిని పూజించాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యం నమామ్యహం. ఈ సుదర్శన మంత్రాన్ని రోజు 9 సార్లు కానీ, 11 సార్లు కానీ, 21 సార్లు కానీ చదువుకోండి. అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. అదేవిధంగా నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ, వినటం కానీ చేయండి. అప్పుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగటానికి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయండి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం కూడా 21 సార్లు చదువుకోండి. దానివల్ల విశేషంగా ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, కంటికి గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పట్టం చేయాలి. ఆఫీసులో కూడా మీరు ఎక్కువ కష్టపడ్డా ఫలితం తక్కువ ఉంటుంది. మీ వర్క్ రికగ్నైజ్ చేయరు. సహనంతో ఉండాలి. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి. తండ్రితో కానీ, తండ్రి వైపు బంధువులతో కానీ జాగ్రత్తగా ప్రవర్తించుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 8, 9 స్థానాల్లో ఉన్నాడు. వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులు
బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం లేని కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఉద్యోగం రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే కుజుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు, అంటే శత్రువులు ఉంటారు, వృధా ఖర్చులు ఉంటాయి. వాటిని కొంచెం అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండి తక్కువ మాట్లాడే ప్రయత్నం చేయండి. ఖర్చును అదుపులో ఉంచుకోండి. శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు. భాగ్యంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. దానివల్ల చాలా వరకు అదృష్టం కలిసి వస్తుంది. స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ కర్కాటక రాశి వాళ్ళకు బాగా ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో బాగా రాణిస్తారు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా కర్కాటక రాశికి రవి బలము, బుధుడి బలము, కుజుడి బలం లేదు. శుక్రుడి బలం ఒక్కటే ఉంది. రవి బుధులు ఇద్దరూ యోగించాలంటే విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణు ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రాన్ని చదివినా విన్నా చాలా మంచిది. విష్ణు సంబంధమైన ఆలయం, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో దీపాలు వెలిగించుకోవటం, ప్రదక్షిణలు చేయటం చేయాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపిస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. కేజింబావు చప్పున గోధుమలు, పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకున్న రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఓం పిసితాస ప్రభంజనాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోవాలి. దీనివల్ల కుజుడి బలం కూడా పెరుగుతుంది. ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలకి కూడా బలం పెరగటం వల్ల అప్పుడు శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఫీసులో ఏ వర్క్ అయినా సరే మీరు ఓన్గా చేసుకోండి. కొలీగ్స్తో కలిపి వర్క్ చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7, 8 స్థానాల్లో ఉన్నాడు, యోగించట్లేదు. సింహరాశి విద్యార్థులు బాగా చదివితేనే ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా కొత్తగా ఉద్యోగం రావటం కష్టంగా ఉంటుంది. బిజినెస్లో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి సింహరాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తాయి. కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఇది మాత్రం అనుకూలం. కుజుడు బాగున్నాడు కాబట్టి ప్రాపర్టీ కొనగలుగుతారు. ఎన్ని సమస్యలున్నా తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. లేదా ఉన్న ప్రాపర్టీ సేల్ చేయాలన్నా మంచి రేట్ వచ్చి ప్రాపర్టీ అమ్ముకోగలరు. రియల్ ఎస్టేట్లో మాత్రం మంచి డీల్స్ వస్తాయి. బ్రదర్స్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. అప్పులు తీర్చగలుగుతారు. ఏదో ఒక విధంగా అప్పులన్నీ క్లియర్ చేయగలుగుతారు. శుక్రుడు 8వ ఇంట్లో యోగిస్తున్నాడు. ఇది కూడా అనుకూలమే. దీనివల్ల స్త్రీల సపోర్ట్ ఉంటుంది. దానివల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. అనుకోకుండా ధనం కలిసి వస్తుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి సక్సెస్ ఉంటుంది. కళారంగంలో బాగా షైన్ అవుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. సింహరాశి వాళ్ళకి కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. రవి బుధులు బాలేరు. రవి బలం పెరగాలంటే రోజు సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయాలి. అలాగే ప్రతిరోజు ఓం సవిత్రే నమః మంత్రం 21 సార్లు చదువుకోవాలి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వాలి. దానివల్ల రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. వక్రతుండాయ హుం అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినటం, గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టుకోవటం, గరిక ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించడం, గణపతి టెంపుల్లో 5 ప్రదక్షిణలు చేయటం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, కేజింబావు పెసలు పంతులు గారికి ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా బుధుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరిగి సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో ఉన్నాడు. చాలా బాగున్నాడు. అనారోగ్య సమస్యలకి చెక్ పెడతారు. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి కన్యారాశి వాళ్ళు ఈ వారం బ్రహ్మాండంగా బయటకు వస్తారు. చక్కగా ఆరోగ్యం ఉంటుంది. ఆఫీసులో ఉన్నట్టుండి శత్రువులే మిత్రులుగా మారిపోతారు. కొలీగ్స్, బాసు అందరూ మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ఆఫీసులో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యం, వృత్తి అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 6వ సంచారం యోగిస్తున్నాడు. చివరి 2 రోజులు యోగించట్ల. కాబట్టి మొదటి 5 రోజులు కన్యారాశి విద్యార్థులకు బాగుంటుంది. ఎడ్యుకేషన్లో మంచి ర్యాంకులు వస్తాయి. బాగా సక్సెస్ అవుతారు.
జాబ్ లేని వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావడానికి మొదటి 5 రోజుల్లో బలం ఉంది. బిజినెస్ కూడా మొదటి 5 రోజుల్లో బాగుంటుంది. మొదటి 5 రోజుల్లో కన్యారాశి వ్యాపారస్తులకి చాలా బాగా లాభాలు కనిపిస్తూ ఉంటాయి. కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇబ్బంది. ఎవరైనా హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ బిజినెస్ చేసే వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి ఈ వారం కొంచెం డల్గా ఉంటుంది. పెద్దగా లాభాలు ఏం కనిపించవు. అలాగే పోలీస్ సెక్టారు, మిలిటరీ వీటిల్లో ఉన్న వాళ్ళకు కూడా కొద్దిగా ట్రబుల్గా ఉన్నట్లుగా ఈ వారం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ వారం శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ శుక్రుడు ఎప్పుడూ కూడా కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఇస్తాడు. కాబట్టి కొత్త ఫ్రెండ్షిప్ల విషయంలో కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే లైఫ్ పార్ట్నర్తో ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి బాగున్నాడు. మొదటి 5 రోజుల్లో బుధుడు బాగున్నాడు. కుజుడు శుక్రుడు బాలేరు. కుజుడి బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చెయ్యండి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజీంబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. కుజుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించండి. కేజీంబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. లలిత అమ్మవారిని పూజించండి. శ్రీమాత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదవండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. శుక్రుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే కుజుడు శుక్రుడు బలోపేతమవుతారు. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. తులారాశి సంతానంలో మగపిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ గురించి స్పెషల్ అటెన్షన్ పే చేయటం అవసరం. అలాగే ఆఫీసులో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి. బుధుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు బుధుడి బలం లేదు. చివరి 2 రోజులు బుధుడి బలం బాగుంది. చివరి 2 రోజుల్లో అంటే శుక్ర శనివారాల్లో తులారాశి విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. ఎడ్యుకేషన్లో సడన్గా రైజ్ అవుతారు, బాగా షైన్ అవుతారు. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావడానికి కూడా శుక్ర శనివారాల్లో ఈ వారం తులారాశి వాళ్ళకి బాగుంది. తులారాశి వాళ్ళకి ఉద్యోగం రావాలంటే శుక్ర శనివారాల్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. బిజినెస్లో కూడా చివరి 2 రోజుల్లో మంచి లాభాలు వచ్చే అవకాశం తులారాశి వ్యాపారస్తులకు కనిపిస్తోంది. కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎదురుదెబ్బపడుతుంది. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా అవకాశాలు అనేవి పెద్దగా కనిపించవు. ఆడవాళ్ళకి కొద్దిగా గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు తులారాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తులారాశి వాళ్ళకి రవి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. బుధుడైతే చివరి 2 రోజుల్లో బాగున్నాడు. కాబట్టి రవి బలము కుజుడి బలము పెరగాలి అంటే నరసింహస్వామిని పూజించాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. నరసింహస్వామి ఆలయంలో 365 ఒత్తుల దీపం వెలిగించుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనేటటువంటి సుదర్శన మంత్రాన్ని 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. దానివల్ల రవి కుజుల బలం పెరుగుతుంది. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు ఆవుకు తినిపించండి. బెల్లంతో కలిపి తినిపిస్తే మంచిది. కేజీంబావు చప్పున గోధుమలు, కందులు పంతులు గారికి దానం ఇవ్వండి. రవి కుజుల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే లలిత అమ్మవారిని పూజించాలి. లలిత అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీమాత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. శుక్రుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ రవిదోషం ఉంది. ఆఫీసులో ఎంత కష్టపడ్డా కూడా రికగ్నైజేషన్ ఉండదు. క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీ హార్డ్ వర్క్ను గుర్తించరు. కాబట్టి సహనంతో ఉండండి. పాలిటిక్స్లో కానీ, అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువులు కూడా మీకు ప్రాబ్లమ్స్ తెస్తూ ఉంటారు. ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 4వ సంచారం చాలా బాగుంది. శుక్ర శనివారాల్లో 5వ సంచారం బాలేదు. అంటే మొదటి 5 రోజుల్లో గురువారం వరకు కూడా వృశ్చిక రాశి విద్యార్థులకు బాగుంది. మంచి ర్యాంకులు వస్తాయి. ఎడ్యుకేషన్లో టాప్లో ఉంటారు. కావాల్సిన సీట్లు వస్తాయి. ఎడ్యుకేషన్లో చక్రం తిప్పుతారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా కొత్తగా జాబ్ కోసం ట్రై చేసుకోవాలంటే గురువారం లోపు ట్రై చేసుకోండి. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా గురువారం వరకు చాలా బాగుంటుంది. మంచి లాభాలు అనేవి వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తాయి. వృశ్చిక రాశి వ్యాపారస్తులకి
గురువారం వరకు కూడా బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటుంది. అలాగే కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు, అష్టమ కుజ దోషం అంటారు. దీనివల్ల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని వెళ్ళండి. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించి ఆ కుంకుమ బొట్టు పెట్టుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయించి ఆ సింధూరం బొట్టు పెట్టుకోవడం చేసి వెళ్ళండి. అప్పుడు ఈ యాక్సిడెంట్స్ అనేవి రాకుండా చాలా జాగ్రత్తగా జర్నీస్ చేసి మంచి సక్సెస్ సాధించవచ్చు. శుక్రుడు 5వ స్థానంలో బాగున్నాడు. అంటే వృశ్చిక రాశి పిల్లల్లో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు వస్తుంది. వృశ్చిక రాశి సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళు ఎడ్యుకేషన్లో టాప్ చేయటం లేదా మంచి జాబు కొట్టడం, ఇలా ఉన్నత స్థాయికి ఎదగటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి మంచి పేరు వస్తుంది. అంటే సంతానంలో ఆడపిల్లల వల్ల బాగా ఆనందం పొందేటటువంటి యోగం, ఆడపిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు వచ్చే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా రవి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడు మొదటి 5 రోజుల్లో బాగున్నాడు, శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. రవి బలం లేదు కాబట్టి రోజు కూడా సూర్యాష్టకము లేదా ఆదిత్య హృదయం చాంటింగ్ వింటే మంచిది. అర్ధాష్టమ రవి దోషం ఉంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడి 12 నామాలు రోజు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు పంతులు గారికి ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడు అష్టమ కుజుడు ఉన్నాడు కాబట్టి నరసింహస్వామిని పూజిస్తే మంచిది. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నరసింహస్వామికి దర్శనం చేసుకుని అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి. అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి, ప్రమాదాలు జరగవు. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా అష్టమ కుజ దోషం నుంచి బయటపడవచ్చు. ఇలా రవి కుజుడు ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చాలా అద్భుతంగా సూర్యుడి బలం ఉంది. ఆఫీసులో బాగుంటుంది. కొలీగ్స్ బాస్ అందరూ అనుకూలంగా ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తే ఆరోగ్యం బాగుంటుంది. పాలిటిక్స్లో బాగుంటుంది. తండ్రి వైపు నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ పరంగా కూడా మీకు అంతా అనుకూలంగా కనిపిస్తుంది. బుధుడు ఈ వారం మొత్తం 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చివరి 2 రోజులు 4వ సంచారం బాగుంది కాబట్టి ధనుసు రాశి విద్యార్థులకి శుక్ర శనివారాల్లో ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్లో చక్రం తిప్పుతారు. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావడానికి కూడా ధనుసు రాశి వాళ్ళకి చివరి 2 రోజుల్లో శుక్ర శనివారాల్లో బలం బాగుంది. వ్యాపారస్తులకు కూడా గురువారం వరకు వ్యాపారం డల్గా ఉన్న ధనుసు రాశి వ్యాపారస్తులకు శుక్ర శనివారాల్లో వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. దీనివల్ల పెళ్లిళ్ళు నిశ్చయం కావు. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లో మాత్రం ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టుకోవటం ధనుసు రాశి వాళ్ళకు మంచిది. అలాగే శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. లేడీస్ ఎంపోరియం, బొటిక్, టెక్స్టైల్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు కనిపిస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా రవి బలం అద్భుతంగా ఉంది. శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. బుధుడు కూడా చివరి 2 రోజుల్లో బాగున్నాడు. కేవలం సప్తమ కుజ దోషం ఉంది. కుజుడే బాలేడు. అంటే వివాహపరమైన సమస్యలు, అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇబ్బందులు, అప్పుడప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న డిఫరెన్సెస్, కొత్త పరిచయాలు ఏర్పడటం వల్ల ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ సప్తమ కుజ దోషం పోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కానీ, ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని కానీ రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు 4 వెలిగించుకోండి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం ద్వారా ఈ సప్తమ కుజదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. ధనుసు రాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆఫీసులో మాట వల్ల తేడా వస్తుంది. కొలీగ్స్తో కానీ బాస్తో కానీ మాట్లాడేటప్పుడు మాట కంట్రోల్లో ఉంచుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రాజకీయాల్లో కూడా మాట అదుపులో ఉంచుకొని మాట్లాడే ప్రయత్నం చేయాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యపరంగా నోటికి సంబంధించిన సమస్యలు, దంతాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 2, 3 స్థానాల్లో మకర రాశికి సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 2వ సంచారం చాలా బాగుంది. తర్వాత 2 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు. కాబట్టి ప్రధానంగా
మొదటి 5 రోజుల్లో మకర రాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంది. గురువారం వరకు మంచి ర్యాంకులు వస్తాయి, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు, ఎడ్యుకేషన్లో చక్రం తిప్పుతారు. జాబు లేని మకర రాశి వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావాలంటే మొదటి 5 రోజుల్లో బలం ఉంది. బిజినెస్లో కూడా గురువారం వరకు మకర రాశి వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా లాభాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. శత్రువులు నశించిపోతారు, శత్రువులు మిత్రులుగా మారిపోతారు. ప్రాపర్టీ కొనటానికి అమ్మటానికి మంచి బలం ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనటం లేదా ఎక్కువ రేటుకి ఉన్న ప్రాపర్టీ అమ్మటం, ఇలా ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ పొందుతారు. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన డీల్స్ వస్తాయి, అప్పులన్నీ క్లియర్ చేసుకుంటారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్ట్ బాగా ఉంటుంది, దానివల్ల మంచి సక్సెస్ సాధించగలుగుతారు. శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల ప్రత్యేకంగా ఏం జరుగుతుందంటే లేడీస్ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కళారంగంలో కూడా కొంత ప్రతికూలత అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈ వారం మకర రాశి వాళ్ళకి శుక్రుడి బలం లేదు. శుక్రుడి బలం లేనప్పుడు టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కళారంగం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. లేడీస్తో జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ వారం రవి బలం లేదు, శుక్రుడి బలం లేదు. బుధుడు మొదటి 5 రోజుల్లో యోగిస్తున్నాడు, కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చాంటింగ్ వినటం లేదా చదవటం చేయాలి. ప్రతిరోజు సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః మంత్రం 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా చాలా మంచిది. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే శుక్రుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించడం, కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వడం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే రవి శుక్రుల బలం పెరుగుతుంది. మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తాయి. కంటికి సంబంధించి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఆఫీసులో కూడా జాగ్రత్తగా ఉండాలి, పెద్దగా అనుకూలత ఉండదు. రాజకీయాల్లో కానీ తండ్రి వైపు బంధువుల వల్ల కానీ ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. బుధుడు ఈ వారం మొత్తం 1-2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. గురువారం వరకు బుధుడి బలం లేదు, శుక్రవారం శనివారం బుధుడి బలం ఉంది. అంటే కుంభరాశి విద్యార్థులకి చివరి 2 రోజుల్లో బాగుంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి, ఎడ్యుకేషన్లో టాప్లో ఉంటారు, కావాల్సిన చోట ర్యాంకులు తెచ్చుకొని మంచి సీట్లు తెచ్చుకోగలుగుతారు, ఎడ్యుకేషన్లో చక్రం తిప్పుతారు. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావాలంటే ఇంటర్వ్యూస్ కూడా కుంభరాశి వాళ్ళు శుక్ర శనివారాల్లో వెళ్ళండి, అప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. అలాగే బిజినెస్లో కూడా గురువారం వరకు బిజినెస్ డల్గా ఉన్న శుక్ర శనివారాల్లో బిజినెస్లో బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుంభరాశి పిల్లల్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ గురించి స్పెషల్ కేర్ తీసుకోండి. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి పంచమ కుజుడి వల్ల వాళ్ళ మగపిల్లలు, వాళ్ళ సంతానంలో మగపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తే వాళ్ళ గురించి స్పెషల్ కేర్ తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడు 2వ స్థానంలో బాగున్నాడు. వాక్చాతుర్యం, ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. బ్రహ్మాండమైనటువంటి మాటలతో, తీపి కబుర్లతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే యోగం కుంభరాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తుంది. వాక్చాతుర్యంతో చాలా వరకు పనులు పూర్తి చేసుకుంటారు. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారం బాగుంటుంది, లేడీస్ సపోర్ట్ ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు కనిపిస్తాయి. అంటే శుక్రుడు బాగున్నాడు, బుధుడు చివరి 2 రోజుల్లో బాగున్నాడు, కుజుడు రవి బాలేరు. రవి బలం పెరగాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ వినండి. విష్ణు సంబంధమైన టెంపుల్, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన టెంపుల్లో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే మంచిది. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం. విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర 8 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించుకోవటం చేస్తే రవి బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం పింగళాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో 6 ప్రదక్షిణలు చేయాలి.
వీలైతే సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో దీపాలు వెలిగించుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వడం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. రవికి కుజుడికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగదాయకంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఫీసులో వెన్నుపోటు పొడిచేవాళ్ళు పెరుగుతారు. అజ్ఞాత శత్రువులు ఉంటారు. వాళ్ళ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. పైకి నవ్వుతారు, వెనక వెన్నుపోటు పొడుస్తారు. వాళ్ళ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెల్లుల్లిపై రెబ్బ ఎప్పుడు దగ్గర పెట్టుకొని మీరు ఆఫీసులకు వెళ్ళండి. రాజకీయాల్లో కూడా వెన్నుపోటు పొడుస్తారు, జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువులు కూడా మీ వెనక గోతులు తీసే అవకాశం ఉంది. అలాంటి బంధువుల విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ మీనరాశి వాళ్ళు వహించాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 12-1 స్థానాల్లో ఉన్నాడు. బుధుడి బలం లేదు అంటే మీనరాశి విద్యార్థులు బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినా ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవ్వటం కష్టం. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ కుజ దోషం ఉంది. ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటివి చేయొద్దు. చేసినా డాక్యుమెంట్ జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది. బ్రదర్స్తో జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్లో ఎదురు దెబ్బ తగులుతుంది, జాగ్రత్తగా ఉండండి. అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. ఎన్ని సమస్యలు ఉన్నా జన్మంలో శుక్రుడి వల్ల విలాసాలకు లోటు ఉండదు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని ప్రాబ్లమ్స్ నుంచి లేడీస్ సపోర్ట్ వల్ల బయటపడతారు. లేడీస్ సపోర్ట్గా ఉండి మిమ్మల్ని ప్రాబ్లమ్స్ నుంచి అలా బయటకు తీసుకొస్తారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మాత్రం బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ ఉంటుంది. శుక్రుడు బాగున్నాడు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు బాలేవు. ఈ 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే నరసింహస్వామిని పూజించాలి. ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రం 11 సార్లు కానీ 9 సార్లు కానీ చదువుకోండి. నరసింహస్వామి టెంపుల్లో 9 ప్రదక్షిణలు చేసుకోండి. నరసింహస్వామి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ ఎప్పుడు వినండి. దీనివల్ల ఈ 3 గ్రహాలు ఏకకాలంలో ప్రసన్నమవుతాయి. అలాగే నానబెట్టినటువంటి గోధుమలు, పెసలు, కందులు గోమాతకు తినిపించటం, కేజింబావు చప్పున గోధుమలు, పెసలు, కందులు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే కూడా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం కూడా మీనరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు దినఫలం, వారఫలం, మాసఫలం, సంవత్సర ఫలం, జ్యోతిషపరమైనటువంటి అన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. సమస్యల నివారణకు రెమెడీస్ కోసం మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. అదేవిధంగా పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. దాంతోపాటుగా మేము కొత్తగా ప్రారంభించినటువంటి మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్ని కూడా తప్పనిసరిగా చూడండి. మాచిరాజు ప్రవచనాలు అనే యూట్యూబ్ ఛానల్లో పురాణాలకు సంబంధించినటువంటి రహస్యాలన్నీ చెప్పడం జరుగుతోంది. అలాగే ఒక్కొక్క స్తోత్రంలో ఉన్నటువంటి విశ్లేషణ, అంతరార్థం గురించి చెప్పడం జరుగుతుంది. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో దాగి ఉన్న సైంటిఫిక్ రహస్యాల గురించి మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క దేవీ దేవతల రూపంలో ఉన్నటువంటి అంతరార్థం గురించి చెప్పడం జరుగుతుంది. ఆత్మజ్ఞానం గురించి రమణ మహర్షి, ఆదిశంకరాచార్యులు వీళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ స్తోత్రాల్లో విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్ని సమస్యల నివారణకు మాచిరాజు భక్తి ఛానల్ చూడటంతో పాటుగా ఆచారాల్లో ఉన్న సైన్సు, అదేవిధంగా మోక్షం కోసం, ఆత్మజ్ఞానం కోసం ఎటువైపు వెళ్ళాలో ఆ విషయాల కోసం, స్తోత్రాలు సమస్యల నివారణ కోసం చదివేటప్పుడు అందులో ఉన్న అంతరార్థం తెలుసుకుంటూ ఆ స్తోత్రం ఎలా చదవాలో ఈ విశేషాంశాల కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఇలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.